సమంత ప్రొడ్యూస్ చేసిన మొదటి సినిమా శుభం రిలీజ్ అయి నిన్న సోమవారంతో 4 రోజులు కంప్లీట్ అయింది. నిన్న మొదటి వర్కింగ్ డేలో సినిమా ఎలా హోల్డ్ చేసిందని చూస్తే హోల్డ్ చేయలేదు. సినిమా కేవలం 50 లక్షలు గ్రాస్ వచ్చింది నిన్న సోమవారం. టోటల్గా 4 రోజులు చూసుకుంటే తెలంగాణ నుంచి 1.5 కోటి వచ్చింది, ఏపీ నుంచి 1.5 కోటి వచ్చింది గ్రాస్. 4 రోజులకు గాను 3 కోట్ల గ్రాస్ తెలుగు రాష్ట్రాల్లో వస్తే కర్ణాటక అండ్ ఓవర్సీస్ కలిపి మరో 1.5 కోటి, అలా 4.5 కోట్ల గ్రాస్ అయితే వచ్చింది సినిమాకు. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను. డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 2 కోట్ల చిల్లర ఉంది. సినిమా బడ్జెట్ ఏమో 12 కోట్లు పెట్టి తీశారు, 6 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. అందులో 2 కోట్లు వెనక్కి వచ్చాయి 4 రోజుల్లో. ఇంకా 4 కోట్ల షేర్ వెనక్కి రావాలి అంటే మరో 8 కోట్లు గ్రాస్ రావాలి. కంప్లీట్లీ వాష్అవుట్ సినిమా. ఎందుకంటే సోమవారం 55 లక్షలు వచ్చినాయంటే ఇక మంగళవారం నుంచి తగ్గుతూ వస్తాయి. సో ఒక వారమే ఉంటుంది థియేటర్స్లో. నాకు తెలిసి మరో ఒక 50 లక్షలు అంటే 5 కోట్ల గ్రాస్ వస్తుంది, 2.5 కోట్ల షేర్ వస్తుంది. 6 కోట్లకు గాను 4.5 కోట్లు లాస్తో సినిమా డిజాస్టర్ కమర్షియల్గా. నేను ఇంకా సినిమా చూడలేదు, ఎలా ఉందో తెలీదు. బట్ రివ్యూస్ అండ్ టాక్ మిక్స్డ్గా ఉంది. అది కలెక్షన్స్లో కూడా కనబడతలేదు. ప్లస్ అదే రోజు రిలీజ్ అయిన సింగిల్కి మంచి కలెక్షన్స్ ఉన్నాయి. ఆ సినిమా ఆల్రెడీ హిట్ అయిపోయింది. అది మన సమంత ప్రొడ్యూస్ చేసిన సినిమా శుభం. అంత కొత్త వాళ్ళతో తీసిన ఈ సినిమా బండి డైరెక్టర్ 2వ సినిమా. రిలీజ్ అయిన మొదటి 4 రోజుల్లో కేవలం 4.5 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 2,25 లక్షలు. సినిమా బడ్జెట్ 12 కోట్లు అయితే 6 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. 6 కోట్లకు గాను 2 కోట్లు వెనక్కి వచ్చాయి 4 రోజుల్లో. ఇంకా 4 కోట్ల షేర్ వెనక్కి రావాలంటే 8 కోట్ల గ్రాస్ రావాలి. కష్టమే. సినిమా కమర్షియల్గా డిజాస్టర్. ఓకే, బాయ్.